హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో గాజర్ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ గాజరు మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల వరకు లభిస్తుంది. ఆ నెలల్లో మనం ఇది తెచ్చుకొని హల్వాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. గాజర్ హల్వా తయారు చేయడానికి నేను 1/2 కిలో గాజర్ తీసుకున్నాను. దీనిని 2 సైడ్లు కట్ చేసుకుని మనము పీల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న గాజర్ని మనం ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా గాజర్ మొత్తాన్ని తురుముకున్నాను. ఇప్పుడు దీనిని 1 స్పూన్ నెయ్యి వేసి మనము వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తోటి స్పూన్ నెయ్యి వేస్తున్నాను. తురుముకున్న గాజర్ని దీనిలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ గాజర్ని కొంచెం మెత్తపడే వరకు మనం ఈ నేతిలో వేయించుకోవాలి, కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా గాజర్ వేగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను ఒక 100 గ్రాముల పంచదార తీసుకుంటున్నాను. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు దీనిని మనము లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాకాన్ని ఇలా చూసినట్టయితే కొద్దిగా తీగలాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించుకున్న గాజర్ని ఈ పాకంలో వేసేస్తున్నాను. ఈ పంచదార పాకంలో ఈ గాజర్ని మనం కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ విధంగా పంచదార పాకంలో గాజర్ ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు, కాచినవైనా పర్వాలేదు, పచ్చవైనా పర్వాలేదండి, ఈ వేడిగా ఉన్నప్పుడు పోయాలి. ఈ గాజర్ వేడిగా ఉన్నప్పుడు పోయాలండి. ఇప్పుడు దీనిని పాలన్నీ కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వేడి మీద పాలు పోయటం వల్ల పంచదార పాకం వేడిగా ఉన్నప్పుడు పాలు విరిగి మనకి కోవా వేసినట్టుగా తెలుస్తుందండి. ఒక 8 పెద్ద యాలకులని ఈ విధంగా పొడి చేసుకున్నాను. దీన్ని కూడా వేస్తున్నాను. ఈ విధంగా హల్వా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 6 స్పూన్ల నెయ్యి అండి, ఒకేసారి వేయకుండా ఒక్కొక్క 2 స్పూన్లు వేసుకుంటూ ఉడికించుకుంటూ వేసుకోవాలి. ఇంకొక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా నేను పటిక పొడి వేస్తున్నాను. ఈ పటిక అనేది మనము నీళ్లు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం కదండి, అది. దీన్ని వేయడం వల్ల పాకం అనేది గట్టి పడిపోకుండా మనకి హల్వా చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీనిని కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. గాజర్ హల్వా దగ్గర పడిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ హల్వాని నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా గాజర్ హల్వా రెడీ అయిపోయిందండి. ఈ గాజర్ హల్వాని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.